రవి ఎక్స్ట్రూషన్ టీంతో కలిసి ముంబై సిటీలో అడుగు పెట్టాడు. సిటీలో అందరూ జాంబీస్గా మారిపోవడం చూసి ఎక్స్ట్రూషన్ టీం ఆశ్చర్యపోయింది. రవి, ఒక రోజులో ఇంతమంది జాంబీస్గా మారిపోయారా? తర్వాత అందరూ జాంబీస్ ఈ ఫైట్ చేస్తూ ఇంకా ఎవరైనా ఉన్నారా అని వెతుకుతున్నాడు. రవి, అయ్యో బిల్డింగ్లో గౌతమ్, అయ్యో బయట ఉన్న జాంబీస్ని చంపుతూ సిటీ రోడ్లో మీద వెళ్తూ ఉన్న వారిని ప్రేమేమో షాపులో వెతుకుతున్నాడు. జయశాలి ఏమో రోడ్ సెంటర్లో ఉండి జాంబీస్ని చంపుతున్నాడు. ఇది అంతా సైంటిస్ట్ ప్రదీప్ చూసి ఒక జాంబీని ఏదో ఒక ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇంతలో ఆ జాంబీ చాలా పెద్దదిగా మారిపోయింది. రవి, సిద్ధు నువ్వు కాపాడి బయటకు వచ్చాడు. ఇంతలో నెక్స్ట్ స్టేషన్ టీం నుండి ఆ పెద్ద జాంబీని ఉంది. అందరూ దాక్కున్నారు. రవి ఏమో సిద్ధును ఒక కార్కి కట్టి జాంబీస్ని దగ్గరికి వెళ్ళారు. బిల్డింగ్ కారు మీద పడిపోతుంది. అదే సమయానికి ఒక జాంబీ ఒక పెద్ద ట్రక్ ఉన్న తీసుకొచ్చి వారిని బుద్ధిని ఆ బిల్డింగ్ ట్రక్ మీదకు పడిపోయింది. రవి, వాళ్ళందరూ కలిసి ఒక బిల్డింగ్ మీదకు వచ్చారు. రవి సైంటిస్ట్ ప్రదీప్ని ఏం జరుగుతుందని అడిగాడు. అంతా చెప్పి పారిపోయాడు. అప్పుడే వాళ్ళకు తెలుస్తుంది సైంటిస్ట్ విలనని. తర్వాత రోజు ప్రదీప్ 300 మంది జాంబీస్ని కంట్రోల్ చేస్తూ వచ్చాడు. రవి తన ఎక్స్ప్రెస్ టీంతో 3000 జాంబీస్ ఫైట్ చేస్తున్నారు. అందరూ జాంబీస్ని చంపుతున్నారు. రవి, జయ, సాయిని వెళ్ళి వ్యాక్సిన్ ఉన్న రూమ్లోకి వెళ్ళి వ్యాక్సిన్ నీటిలో కలుపుతాడు. జాంబీస్ వస్తే వాటిని చంపే వెళ్ళు. ప్రదీప్ జాంబీస్ని ఇంకా ఎక్స్ట్రూషన్ టీం 2 రోజులు అనగా కూడా ఫైట్ చేస్తున్నారు. అలసిపోయారు. అందరూ చనిపోతామని అనుకున్నారు. అప్పుడే టైంకి జై, సాయి, సిద్ధు వచ్చి వ్యాక్సిన్తో ఉన్న వాటర్ ట్యాంక్ని తీసుకొచ్చి జాంబీస్ మీద వేస్తారు. ప్రదీప్ అక్కడి నుంచి బైక్ మీద పారిపోతాడు. రవి దానిని చూసి తను కూడా ఒక బైక్ తీసుకుని వాడిని పట్టుకోవడానికి వెళ్తాడు. ఎక్స్ట్రూషన్ టీం జాంబీస్ని నుంచి మనిషిగా మారిన మందిని కాపాడుతూ సేఫ్ ప్లేస్లో ఉంటారు. రవి ప్రదీప్ని పట్టుకుంటాడు. రవి ఇంకా ప్రదీప్ ఓడిపోయే సమయానికి ప్రదీప్ భార్య వచ్చి, నువ్వు ఇంతమందిని జాంబీగా చేశావు, నేను వెళ్ళిపోతానని చెప్పి అగ్నిలోకి దూకింది. ప్రదీప్ కోపంతో రవిని చంపేద్దామని ఒక గన్ను తీసుకుని కాలుస్తాడు. రవి ఏమో పక్కనే ఉన్న గన్నుతో ప్రదీప్ కాలును కాలుస్తాడు. ఇంటర్ స్టేషన్ టీం వచ్చి రవిని కాపాడుతారు. రవి తర్వాత ప్రదీప్ని సిటీలో ఉన్న వ్యక్తులకిచ్చి వీడిని ఏం చేసుకుంటారు మీ ఇష్టం అని చెప్పాడు. వారందరూ ప్రదీప్ని పొక్కుతూ చంపేస్తారు. కొన్ని రోజుల తర్వాత రవి తన అమ్మతో సంతోషంగా ఉంటాడు. ఈ ఎక్స్టేషన్ టీంకి ప్రైమ్ మినిస్టర్ గోల్డ్ మెడల్ ఇస్తారు. వారు కూడా సంతోషంగా ఉంటారు. రవి ఇంకా ఎక్స్ట్రూషన్ టీం ఇంకో మిషన్ పూర్తి చేయడానికి వెళతాడు.